హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ నేను బారా సాహెద్ దర్గాకు వచ్చాను. రొట్లు పండగ రోజు అంటే 26th నైట్ 27th అంటే చందనము యొక్క స్పెషల్స్ ప్రోగ్రామ్స్ అవి జరిగాయి 3:40కి అలాగా తెల్లవారుజామున. ఈ యొక్క గోపురం దగ్గరికి రావడానికి, దర్గా గోపురం దగ్గరికి రావడానికి హాఫ్ కిలోమీటర్ దూరంలోనే అన్ని బండ్లన్నీ స్టాప్ చేసేస్తారు. అక్కడ పోలీసులు ఉంటారు. అక్కడ మనం బస్సు ఆగితే బస్సు, కారు ఏమి అక్కడ స్టాప్ చేసిన దగ్గర మనకి అత్తోరి ఇల్లు ఏదో మన ఆంధ్ర హోటల్ ఒకటి ఉంది మంచిగా. అక్కడ కూడా ఆంధ్రే కానీ చెప్తున్నా మంచి టేస్టీగా ఉన్నది ఫుడ్. అక్కడ టిఫిన్స్ చేసి అక్కడి నుంచి ఆటో పట్టుకొని అక్కడ వరకు బయలుదేరాం. ఈ యొక్క పెట్రోల్ బంకు ప్రతి ఒక్కరికి అంటే మనకి తెలియడానికి ఐడియాగా అడ్రస్కి తెలుస్తుంది. అక్కడే అంబేద్కర్ స్టాచ్యూ కూడా ఉంటుంది. అక్కడి నుంచి మనం ఆటో పట్టుకొని అలా వెళ్ళాలి. టర్నింగ్లో వస్తుంది దీనికి ఇంకా స్ట్రెయిట్గా వెళ్ళిపోతే అక్కడ కొంచెం దూరం వెళ్ళాక అప్పుడు అక్కడ స్టాప్ చేసేస్తారు. మొత్తం పోలీసులు అందరూ ఉంటారు. అక్కడ నుంచి వెహికల్స్ అన్నీ ఏవి లోపలికి వెళ్ళవు. మనం హాఫ్ కిలోమీటర్ నడుచుకొని వెళ్ళాలి. నడుస్తున్నట్టు తెలీదు. అంత మంచి షాపింగ్స్, అంతా మంచి పాటలు అన్నీ మంచిగా ఉంటాయి. చూడండి, ఎంజాయ్ చేయండి. నైట్ టైం ఈ అంతా చాలా బాగుంది. ఆ యొక్క దర్గా కూడా చాలా బాగుంది. చూడండి. అందరూ అన్ని రొట్లు పట్టుకుంటారు. కళ్యాణ రొట్టు, ఆరోగ్య రొట్టు, విద్యా రొట్టు, భాగ్య రొట్టు, సౌభాగ్య రొట్టు, అన్ని రొట్లు పెడతారండి. హెల్త్ రొట్లు అంటే కుల మత భేదాలు లేకుండా పెళ్లి రొట్లు అన్ని, ఉద్యోగ రొట్టి. అందువల్ల చాలా
హ్యాపీగా జరుగుతుంది. ఈ రొట్టెల పండుగ అంటే జనాభా కూడా ఎక్కువగా వస్తారు. ఓకే ఓకే ప్రతి సంవత్సరం ఆ, చాలా హ్యాపీగా జరుగుతాయి. ఓకే ఎలాంటి ఆటంకాలు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. సామాన్యం ఆ, సాధ్యమైనంత వరకు. ఈ వీడియో చూసి మీకు నచ్చినట్లయితే నాకు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. దర్గాలకు వెళ్ళడానికి 2 గోపురాలు ఉంటాయి. ఇది ముందు గోపురం, ఆ పక్క గోపురం కూడా ఉంది. అక్కడ కూడా సేమ్ ఇలాగే వెళ్ళాలి. షాపింగ్స్ అన్నీ మంచిగానే ఉంటాయి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందామండి. థ్యాంక్ యూ వెరీ మచ్.